ఏంట్రా ఇప్పట్లో ఛాన్స్ వచ్చేటట్లేదే. మంచి డాక్టరే కాదు, మంచి మనసున్నాడు కూడా. నేను చెప్తున్నా కదా, నువ్వు డాక్టర్ కాదన్న నెక్స్ట్ మినిటే తను నీ ముఖం పైన ఊసేయకపోతే చూడు. అమ్మయ్య, ఇప్పటికైనా చెప్పావు. అంటే నీకు ముందే తెలుసా? ఎప్పుడో తెలుసు. మరి నీకు కోపం రాలేదా? వచ్చింది, కానీ నువ్వు మాత్రం ఏం చేస్తావు? నీ సిచ్యువేషన్ అలాంటిది. ఓడియమ్మ అమూల్య. తను ఎప్పుడు అబద్ధం చెప్పలేదు, కానీ ఎప్పుడు ఎవరిని మోసం చేయలేదు. అందుకే తనంటే చాలా ఇష్టం. నేను ఇలా దొరికిపోయానేంటి? హలో. నాన్న, అమ్మా. ఏం లేదు, ఒకసారి వెంట గుర్తు చేద్దామని కాల్ చేస్తా. ఎక్కువ రోజు లేదు కదా, ఇదేమీ త్వరగా చేస్తాను. ఛ, రోజు రోజు దగ్గరకు వచ్చేస్తుంది. వెంటనే విషయం మర్చిపోయా. ఎలా అయినా సరే వరుణన్న దగ్గర అడిగి అమ్మకు ఫస్ట్ అయితే రెంట్ వేయాలి. సురేష్, దొరికిపోయాం రా. ఏమైంది? ఏం లేదు. మరి ఇక్కడేం చేస్తున్నావు? ఇంపార్టెంట్ కాల్ వచ్చింది నాగా. అమూల్య, తిను నా బెస్ట్ ఫ్రెండ్, చిన్నప్పటి నుంచి కలిసి చదివాను. హాయ్. ఇంతకు ఏం చేస్తాడు తను? చెప్పలేదు కదా, తిను ఒక గ్రేట్ డాక్టర్. ఓ డాక్టరా? డాక్టర్ అవ్వాలంటే యాక్టింగ్ ఏమైనా రావాలా? ఈ పిచ్చా ఏంటి? డాక్టర్ కి యాక్టింగ్ ఏంటి సంబంధం? ఓ, ఇంతకీ ఏ హాస్పిటల్లో వర్క్ చేస్తారు డాక్టర్? అది అపోలో. అపోలో. అవును, లాస్ట్ టైం హాస్పిటల్కి వచ్చినప్పుడు నేను మిమ్మల్ని చూసా. ఏంటి, నన్ను చూసిందా? ఒక్క నిమిషం, కాల్ వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ తనకు చెప్పనందుకు. నాకు నమ్మకం ఉంది నువ్వు తనని చీట్ చేయవు అని. స్లోగా టైం తీసుకొని నిజం చెప్పు. అలా ఏం లేదు, ఈ వీక్ లో తప్పకుండా చెప్తా. సరే, వెళ్దామా? అబ్బా, బతికిపోయారా? ఏంట్రో డల్లుగున్నావు? ఇంట్లో పరిస్థితులు ఏం బాగాలేదు, మనీ సెట్ అవ్వట్లే. ర్యాపిడో చేద్దాం అనుకుంటున్నా. నాకు నీ బైక్ కావాలి. నీకు అప్పుడే చెప్పాను కదరా, ఈ సినిమాలు ఇవన్నీ మనకు సెట్ అవ్వవు. జాబ్ చూసుకోరా అంటే వినవు. ఫోన్లే, ఇప్పటికైనా పనికొచ్చే పని చేస్తాను. ఈ 1 month ఎలా అయినా అడ్జస్ట్ చేసుకో. నెక్స్ట్ మంత్ మా కంపెనీలో ఎలా అయినా జాబ్ వచ్చేలా చేస్తా. రేయ్, బండి జాగ్రత్త రేయ్. ఎందుకు లేట్ అయింది? ట్రాఫిక్ ఉంటే 7524. ర్యాపిడోనా భయ్యా? 2040. ఎక్కడ భయ్యా? ఫుల్ టైం ర్యాపిడో చేస్తావా తమ్ముడు? లేదన్నా, యాక్టర్ అవ్వాలనుకున్నా కానీ ఇంట్లో పరిస్థితి బాగాలేదు, అందుకనే ర్యాపిడో చేస్తున్నా. ఓ అవునా తమ్ముడు? అవునన్నా, చాలా రోజుల నుంచి ట్రై చేస్తున్నా కానీ ఒక్క అవకాశం కూడా రాలేదు. ఓ అలా అయితే నువ్వు కరెక్ట్ పర్సన్ ఎక్కించుకున్నావు తమ్ముడు. ఏంటి, నాకు అర్థం కాలేదన్నా. నేను ఎవరో తెలుసా తమ్ముడు? కాస్టింగ్ డైరెక్టర్ని. ఎవరికి ఏ క్యారెక్టర్ ఇవ్వాలో నేనే డిసైడ్ చేస్తా. ఓ అవునా అన్నా? తమ్ముడు, నీకు ఖచ్చితంగా ఒక క్యారెక్టర్ ఇచ్చేలా నేను చూసుకుంటా. థ్యాంక్స్ అన్నా, మర్చిపోకు. ఒక్క ఛాన్స్ ఇచ్చి చూడు, నేనేంటో నేర్పించుకుంటా. తమ్ముడు పక్కన ఆపు. సరేనా?
నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారులే తమ్ముడు, నేను హెల్ప్ చేస్తాలే తమ్ముడు. థ్యాంక్స్ అన్నా. ఎంతైంది తమ్ముడు? పర్లేదులేనా. అలా ఏం లేదులే తమ్ముడు, ఎవరి కష్టం వాళ్ళది. ఎంతైందో చెప్పు. సరే తమ్ముడు, కాల్ చేస్తాను, తప్పకుండా నీకేదో ఒకటి చేద్దాం. ఈ అన్న నుంచి అయినా నాకు అవకాశం దొరుకుతుంది, బాగుండు. ఎక్కడికి వెళ్తున్నాం? చెప్తాదా? మళ్ళీ ఏదో ఫిట్టింగ్ పెట్టినట్టుంది కదా ఇది. రండి రండి. నేను మా అన్నయ్య, మా అమ్మ నాన్నలా చూసుకుంటాడు. హలో సార్. నీకు ఒకటి తెలుసా, మా అన్నయ్య కూడా డాక్టర్. అనుకున్నా ఇలాంటి ఏదో జరుగుతుందని. అటు ఇటు తిరిగి డాక్టరేట్గా వచ్చింది. ఈసారి ఖచ్చితంగా దొరికిపోతా. ఏంటి డాక్టరా? నాకు అర్థం కాలేదు. ఓ అన్నయ్య చెప్పలేదు కదా, నేను కూడా డాక్టర్. డాక్టరా? కరెక్ట్ టైంకి వచ్చావరా. టాపిక్ డైవర్ట్ చేద్దాం. మీ అబ్బాయిలా సార్ ఏం చదువుతున్నారు? I am studying first class. I am studying second class. డాక్టర్ ఎంత మంచిగా ఉంటున్నా అన్నయ్య. ఇప్పుడు అది అవసరమా? వావ్, ఇద్దరు డాక్టర్స్ కాబట్టి ఒకటేసారి ఒకటే డైలాగ్ చెప్తాను. ఛీ, అమ్మా. కొంచెం వాటర్ తెస్తావా? తెస్తా. నాకెందుకో ఇతను డాక్టర్ కాదేమో అనిపిస్తుంది. నాది కూడా సేమ్ ఫీలింగ్. ఎక్కడ చదివింది? ఇక్కడే సార్, హైదరాబాద్ లో. మరి మీరు సార్? నేను కూడా ఇక్కడే హైదరాబాద్ లో. ఎంబీబీఎస్ లో ఏ కోర్స్ చేసావు నువ్వు? అదే సార్, డాక్టర్ కోర్స్. మీరు? నేను కూడా అదే. ఎంతమంది పేషెంట్స్ ని ట్రీట్ చేసావు ఎప్పుడు? అటు ఇటు ఒక 50 మందిని వేసుకోండి సార్. 50 అంటే సేకేలే. నాన్న డాక్టర్ అవుతాను. వెళ్ళు నాన్న, ముందు ఆడుకోపో వెళ్ళు. అమ్మా, ఎక్కడ నువ్వు వర్క్ చేసేది? మీకు మాదాపూర్ తెలుసా సార్? మాదాపూర్ తెలుసు. దాని పక్కన పర్వత్ నగర్. పర్వత నగరా? తెలీదు. అయితే అక్కడే సార్. 3 days నుంచి ఓ పేషెంట్ వస్తున్నాడు అయ్యా, స్టమక్ ఇన్ఫెక్షన్ అని. తనకి ఏ టాబ్లెట్ ఇస్తే మంచిదంటావు? టాబ్లెటా? ఏముంది సార్, పారాసిటమాల్ వేసేయండి. 3 days నుంచి నేను కూడా అదే ఇస్తున్నాను, అయినా వస్తున్నాడు. అయినా తగ్గట్లేదా? వేడి నీళ్ళు తీసుకోమండి సార్, అదే తగ్గిపోద్ది. విని దొరికిపోయావురా. ఏం మాట్లాడుతున్నారు? ఏం లేదు, జస్ట్ క్యాజువల్ టాక్. ఏదో క్యాజువల్ టాక్. సరే అన్నయ్య, మేము వెళ్తాం. సరే నువ్వు వెళ్ళు, తనతో మాట్లాడి నీకు పంపిస్తాను. ఓకే. అరే నిజం చెప్పు, డాక్టర్ కాదు కదా? నిజం చెప్పండి సార్, మీరు కూడా. నిజమే నువ్వు చెప్పింది, నేను రియలైజ్ అయ్యా. నువ్వు కూడా బెటర్. నిజం చెప్పి తనని కన్విన్స్ చేయడానికి ట్రై చేయి. అలా ఏం లేదు సార్. అసలు ఏం జరిగిందంటే, ఇది సార్ జరిగింది. తనను ట్రూగా లవ్ చేస్తుంది. రేపు మాపో నిజం చెప్పేస్తా. అలా అయితే పర్లేదు. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. వస్తాం. రే బామ్మర్తి, నువ్వు సెలబ్రేట్ అయ్యాక నన్ను మర్చిపోకే. సరే బాబా. ఏమన్నాడు మా అన్నయ్య? మీ అన్నయ్య కాదు, ఇరువు నుంచి మా బావగారు. ఏంటి అన్న ఇప్పుడు కాల్ చేశాడు? హలో, చెప్పన్నా. బిజీయారా తమ్ముడు? ఏం లేదన్న. అరే నీకు మూవీలో మెయిన్ లీడ్ దొరికిందిరా. అవునా? థ్యాంక్ యూ సో మచ్ అన్న. నీ రుణం ఎప్పటికీ మర్చిపోలేనన్న. కానీ ఒక చిన్న సమస్య ఉందిరా. మేకప్స్ కి కాస్ట్యూమ్స్ కి ఒక 10,000 కట్టాలి. 10,000? అవునరా. 10,000 నేను ఎక్కడి నుంచి సెట్ చేస్తానన్నా? మరి ఎలా రా? నీకోసం ఈ అవకాశం తెచ్చా, వద్దంటే చెప్పు, వేరే వాళ్ళకి ఇచ్చేస్తా. కావాలనే కదా ఎంత కష్టపడేది.
కానీ చూసుకోరా మరి, నువ్వు ఇస్తా అంటే నువ్వు ఉంటావు, లేదంటే వేరే వాళ్ళు ఉంటారు. అలా అంటావేందన్నా? నీ మీద నమ్మకంతోనే కదన్నా ఉండేది. సరేనన్నా, నేను నమ్మి నన్ను నేను థియేటర్లో చూసుకోవాలి కాబట్టి సరే, మనీ పంపిస్తున్నా. ఈ నెంబర్కే నా పంపించాల్సింది. ఈ నెంబర్కి ఫోన్ పే ఉంది, 10,000 ఈ నెంబర్కే పంపించేసి. ఓకే ఓకే, ఒక నిమిషం. 10,000 రెంట్. ఓకే, ఇలాంటి ఛాన్స్ మళ్ళీ రాదు. డబ్బులు వచ్చాయన్నా? 10,000 మళ్ళీ ఏ బక్రా దొరికాడు నీకు? దొరికాడులే, ఒక యాక్టింగ్ పిచ్చోడు, ఏం చెప్పినా నమ్మేస్తున్నాడు. రెంట్ ఎలా? సర్లే, ర్యాపిడో ఉందిగా, ఎలా అయినా చేసి కట్టేద్దాం. వరణండి ఇప్పుడు ఫోన్ చేస్తుండు. సురేష్, అలా ఏందన్నా ఈ టైంలో ఫోన్ చేసావు? రేపు ఒక సెలబ్రిటీ వస్తుండు, సెలబ్రిటీయా? రేపు మాత్రం మర్చిపోకుండా 9 లోపల అక్కడ ఉంటాడు. తప్పకుండా వస్తానా, తప్పకుండా టైంకి వచ్చేస్తా. రేపు మాత్రం మిస్ చేస్తే మంచిగా ఉండదురా. మదర్ ప్రామిస్ అన్నా, రేపు టైంకి వచ్చేస్తా. ఓకే అయితే. హలో, ఎక్కడున్నా? హే, ఇప్పుడే హాస్పిటల్ నుంచి రూమ్కి వచ్చా. రేపు కలుద్దామా? రేపు హాస్పిటల్కి వెళ్ళాలి, చాలా బిజీ. ఎప్పుడూ బిజీ బిజీ. కొంచెం గర్ల్ ఫ్రెండ్ కూడా పట్టించుకోండి ఆఫీసర్. ఇది ఒక్కసారి అర్థం చేసుకో, మళ్ళీ కలుద్దాం. సర్లే, మా అమ్మ కాల్ చేస్తుంది. బాయ్. సర్లే బాయ్, ఫ్రీగా ఉన్నప్పుడు కాల్ చేస్తా. రే, నాకు ఒక పని చేసి పెడతావా? చేస్తా గానీ ఏంట్రా లేట్ అయింది? రేపు మార్నింగే లేవురా. ఏ పొద్దుగాల లేచి సాఫ్ట్వేర్ జాబ్ కి ఏమైనా వెళ్తావా? రేపు మాకు ఒక సెలబ్రిటీతో షూట్ ఉంది చూడు, రేపటితో నా లైఫ్ మారిపోతుంది. మీ ముఖాలకి ఎవడరా సెలబ్రిటీ వచ్చేది? మీ ముఖాలు ఎప్పుడన్నా అద్దంలో చూసుకున్నారా? రే చూడురా, రేపు నన్ను బిగ్ స్క్రీన్ లో చూసి నువ్వు కుళ్ళి కుళ్ళి చావాలి. పీకినవుతి, అందరు ఇలా చెప్పిన వాళ్ళే లాస్ట్ కు షెడ్డర్ మూసుకొని ఎవరి ఇంట్లో వాడు పట్టుకున్నారు. వాళ్ళేమో గానీ నేనైతే ఇప్పుడు అనుకుంటా, నాకు మార్నింగ్ లేపు. ఎవరినైనా ఎన్నిసార్లు కాల్ చేశాడు? అరే టైం అయింది, అప్పుడే ఎంత అయిపోయింది. అయ్యే బండి కీస్ 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 కీస్. వీడికి ఫోన్ చేద్దాం. రే, ఏరా బండి కీస్ తీసిపోయావా? అవునరా, అర్జెంట్ వర్క్ ఉందని తీసుకెళ్ళా. సర్లే. అన్నా, ఒక 5 minutes అంతా సెటప్ చేస్తాం. ఆపరా అన్న, ఒక్క నిమిషం. ఆపరా. చెప్పా కదరా 10 రూపాయలు ఇక్కడ ఉండమని. నీ వల్ల ఇన్ని రోజులు నేను కష్టపడిన మొత్తం నా వర్క్ అంతా పోయింది. అన్న, నేను కావాల్సింది ఏం చేయలేదన్న, ఇంట్లో పరిస్థితుల వల్ల చేయాల్సి వస్తుంది అన్న. రేపటి నుంచి పక్కా వచ్చేస్తుంది అన్న. ఆల్రెడీ నేను నమ్మి నేను ఛాన్స్ ఇచ్చాను రా, మళ్ళీ ఆ తప్పు నేను చేయను. గణేష్, వాడి దగ్గర ఎక్విప్మెంట్స్ తీసుకోరా. సర్లే, ఆయనకి ఎలాగో 10,000 కట్టాము, యాక్టింగ్ లో మంచి ఛాన్స్ ఇస్తాడు. ఇలాగలా ఈసారి ఫ్రెండ్స్ అడిగి రెంట్ కట్టేద్దాం. అరే, ఎలా అయినా చూడండి రా మనీ.
మరి 5 days లో వచ్చేస్తారా? హలో, ఒక 5K ఉంటే సెట్ చేయరా? మళ్ళీ 5 days లో వచ్చేస్తారా? రేయ్ ఇప్పటికిప్పుడు నీకు 5K ఎందుకురా? చెప్పలేదు కదూ, ఇప్పుడు నేను అఫీషియల్ గా యాక్టర్ అవబోతున్నా. మొన్నే ఒక కాస్టింగ్ డైరెక్టర్ తగిలిండు, నా ఫొటోస్ పంపించా. ఆయన సరాసరి డైరెక్టర్ కి చూపించిండు. డైరెక్టర్ ఏమన్నాడంటే నెక్స్ట్ మూవీలో నన్నే మెయిన్ లీడ్ గా పెడతా అన్నాడు. మెయిన్ లీడా? నీకు మెయిన్ లీడ్ ఇస్తా అన్న డైరెక్టర్ ఎవడరా? వానికి ఏం కళ్ళు దొబ్బినవే? చెప్పేది వినరా ఫస్ట్. వాళ్ళొక 10,000 అడుగుతున్నారా. నేను కూడా వచ్చిన ఛాన్స్ ఎందుకు వదులుకోవడం అని 10,000 ఇచ్చేసారా. నీకేమైనా పిచ్చారా? 10,000 రా? అలా ఎలా పంపావు? నేను యాక్టింగ్ కోసం ఏదైనా చేస్తారా? ఆపరా, నీ కోడి ధమాక్ వల్ల ఇవనుకో 10,000 లాభం. రే, అయినా నాకు తెలుసు చాలా మంచోడు, అలా ఎప్పుడు చేయడు. ఆ ఎదవలకు ముంచేతోడు ఎప్పుడు మంచోళ్ళగానే కనిపిస్తాడు. ఆగరా, ఇప్పుడే చూపిస్తాను. ఇప్పుడే ఫోన్ చేస్తాను పిల్లతాను. హలో అన్న, బిజీగా ఉన్నావా? హలో, ఎవరు? హలో అన్న, నేను సురేష్ని, ర్యాపిడో. నేను యాక్టింగ్కి ఎప్పటి నుంచి రావచ్చు అన్న? యాక్టింగా? ఏం యాక్టింగ్? అన్నా నేను సురేష్. ఒడియమ్మ, వీడిని బ్లాక్ చేయడం మర్చిపోయానా? ఛా. తమ్ముడు, మన మూవీ గురించి అనుదీప్ డైరెక్టర్ ఆఫీస్లో ఉన్నాను. నెక్స్ట్ మంత్ ప్లాన్ చేస్తున్నాము, రెడీగా ఉండు, సరేనా? ఓకే అన్న, ఓకే బాయ్. చూసావా, మోసం చేసేవాడైతే ఫోన్ ఎందుకు ఇస్తాడరా? ఏ పిచ్చి పులక, ఆ డైరెక్టర్ ఇప్పుడే ఇన్స్టాగ్రామ్ లో అమెరికాలో షూట్ తీసుకున్నా అని పోస్ట్ పెట్టాడు. ఆఫీస్ లో ఏం వింతో మింగించుకుంటున్నాడా? ఆగరా, నేను మళ్ళీ ఫోన్ చేసి చూపిస్తాను. The number you have dialed is currently busy. The number you have dialed is currently busy. Please try later. आपके द्वारा डायल किया गया नंबर अभी నాకు అర్థమైందిరా, నువ్వు పంపించిన మనీతోటి నిండగా తాగి నిన్ని బ్లాక్ చేయడమే మర్చిపోయాడు ఆడు. అలా కాదు, ఎక్కడో ఏదో తప్పు జరిగింది. అయినా ఇలాంటి కోడి ధమాక్ వేసుకుని ఎలా యాక్టర్ అవుదాం అనుకున్నావురా? ఆడీడు కాదురా, నేనే చెప్తున్నా, ఎప్పటికీ యాక్టర్ కాలేవు. రే, ఇక చాలు. నామని నా ఇష్టం, నీకు సంబంధం లేదు. ఏరా, కోపం వచ్చిందా? అయినా ఇంట్లో వాళ్ళకేమో సాఫ్ట్వేర్, ప్రేమించిన అమ్మాయికేమో డాక్టర్, రియాలిటీలో పెద్ద ఎదవ. ఆడీడు కాదురా, ఇప్పుడు చెప్తున్నా, గుర్తుపెట్టుకో, నువ్వు ఎప్పటికీ యాక్టర్ కాలేవు. అయినా నువ్వు నాకు చెప్తున్నావేంట్రా? ఎప్పుడు హెచ్చరగాని సంకల్ నాకే నా కొడక. అయినా ఏం బతుకురా అనేది? ఒక ఏం లేదు, ఒక గోల్ లేదు, బతికేం సాధిద్దామనరా? అయినా నేను ఇలా బతకాలనుకోవట్లా, చేసేది ఏదో పెద్దగా చేద్దాం అనుకుంటున్నా. The number you have dialed is current. The number you have dialed is current. ఎలారా వీని కాంటాక్ట్ అవడం? ఒకసారి వేరే నెంబర్ నుంచి ట్రై చేద్దాం. హే బ్రో, అర్జెంట్గా మా అన్నకు కాల్ చేసుకోవాలి. ఓకే బ్రో. థ్యాంక్ యూ బ్రో. హలో అన్న, నేను సురేష్ని. ఏందేమో కట్ చేసిండు, మళ్ళీ చేద్దాం. The number you have dialed is currently busy. Please ఇప్పుడు బ్లాక్ చేసిండు. పంపు తీసి అనిల్ గారు చెప్పింది నిజమేనా? రెంట్ కట్టుకోకుండా పైసలు వేసా. ఎనీథింగ్ ప్రాబ్లం? చెప్పమ్మా. ఏమైందిరా? రాత్రి కల్లా వేస్తా అన్నావు కదా. రేపు మనీ ఇవ్వకపోతే ఇంట్లో నుంచి వెళ్ళగొట్టేస్తారా? రేపు మార్నింగ్ ఎలాగోలా పంపిస్తాలేమ్మా.
నీకే కాల్ చేద్దాం అనుకున్నా, అర్జెంట్గా ఒక 5K సెట్ చేయగలవా? పైకి సరిపోతుందా అంటే నా వాల్యూ పైకినేనా? దీనికోసమా ఇన్ని డేస్ టైం వేస్ట్ చేసి మరి 5K కోసం ఇంత గేమ్ ఆడావా? ఒక 5K కోసం నన్ను మోసం చేసి మోసమా? ఏం మాట్లాడుతున్నావు? నటించు. నువ్వు డాక్టర్ కాదు తెలిసిపోయి ఒక్కసారి నేను చెప్పేది విను. మళ్ళీ మళ్ళీ మోసపోలేదు సురేష్. ఒక్కసారి చెప్పేది విను ప్లీజ్, ఒక్కసారి చెప్పేది విను. గుడ్ బై. The number you have dialed is currently busy. Please try later. The number you have dialed is currently busy. Please try later. ఎక్కడ నుంచి